నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం. మనలో ఎంతమందికి జీడి అగర్వాల్ పేరు గుర్తుంది? ఆయన గురించి ఎంతమందికి తెలుసు? సందర్భం, నిరాహార దీక్ష చేసి 111 రోజుల తర్వాత చనిపోయారు ఆయన. ఇంకొక పేరు చెప్తాను, ఇరామ్ షర్మిల. ఇరామ్ షర్మిల నార్త్ ఈస్ట్ నుంచి ఆప్స్పా యాక్ట్ని తొలగించాలని 16-17 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం ఆమె నిరాహార దీక్ష చేసింది. ఇప్పుడు ఆమె ఫోటో ముక్కుల్లో ట్యూబ్తో పట్టి కనపడుతుంది. ప్రతిసారి ఆమెని హాస్పిటల్కి తరలించి బ్రతికించారు. ఆమె గురించి ఇంకో మాట ఏంటంటే, ఆమె 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడితే 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. అది వేరే సంగతి అనుకోండి. మనందరికీ తెలుసు కేసీఆర్ గారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేసి లడ్డు లాంటి తెలంగాణ సాధించారు. 10 ఏళ్ల పాటు మహారాజులాగా దాన్ని అనుభవించారు. ఇంకొక పేరు కేజ్రీవాల్. ఆయన 2 టర్మ్స్ ఢిల్లీని పరిపాలించారు. ఇప్పుడు పంజాబ్ ఆయన పాకెట్లో ఉంది. ఇంకొక పాత పేరు వచ్చి పొట్టి శ్రీరాములు గారు. ఆయన 56 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోయారు. ఆయన ఆయన ఆశయం ఆంధ్ర రాష్ట్రం. అది తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అయింది అనుకోండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక పాయింట్, ఏదైతే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ని పెట్టుకొని చేసిన పనులన్నీ విఫలమైనాయి, లేకపోతే ఆగిపోయినాయి. పొలిటికల్ గెయిన్స్ కోసం చేసినవన్నీ సక్సెస్ఫుల్ అయినాయి. పొట్టి శ్రీరాములు గారు, కేసీఆర్ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్. ఎందుకంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ అవి నిలబడ్డాయి. లాంగ్ టర్మ్ స్టేట్మెంట్ అయిన జీడి అగర్వాల్ గారిది గంగని శుద్ధం చేయడం. సో గంగని క్లీన్ చేయడం ఒకరోజు పని కాదు, ఒక సంవత్సరం పని కాదు. అటువంటి పనిని ఆయన 111 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోయాడు. కానీ ఆ గంగ ఇంకా సాఫ్ కాలేదు. ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్, అంటే కాక్రోచ్ జనతా పార్టీ, బుద్ధింకల పార్టీ, వాళ్ళ ప్రొటెస్ట్లో ఎరక్కపోయి ఇరుక్కున్నాడు సోనం వాంగ్చుక్. ఈ సిజేపీ ప్రొటెస్ట్ కూడా ఏంటంటే, మొదలైంది ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కోసం, తర్వాత నీట్ లీకేజెస్, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు, నీట్లో లీకేజ్ మార్పులు రావాలంటే ఒక సంవత్సరంలో అయ్యే పని కాదు. ఎందుకంటే మన కరప్షను నరనరాల్లో జీర్ణించుకో ఉంది. అటువంటి దానికి ఆయన నిరాహార దీక్ష చేయడం అనేది కొద్దిగా అతకని పని. జీడి అగర్వాల్ లాగానే ఆయన కూడా మనకు దక్కకపోవచ్చు. సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షని ఎలా విరమించాలి, ఎస్కేప్ రూట్ కోసంగా, ఫేస్ సేవింగ్ కోసంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరైతే స్పాన్సర్ చేశాడో, కానీ ఓపెన్గా కాదనుకోండి, స్పాన్సర్ చేసిన అతను అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఇవాళ రేపు వచ్చి నిమ్మకాయ రసం దాగిపించి ఆ మహానుభావుడిని బతికించే ప్రయత్నం చేసుకుంటారు. ఆయన మనసులో అనుకుంటారు, ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అని. సర్లే, ఇంకా 2 రోజుల్లో అది బయటకు రావచ్చు. జూలై 20 పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. అప్పుడు పార్లమెంటుకి చలో పార్లమెంట్ యాత్ర మొదలవుతుంది. ఆ రోజు కల్లా ఆయన విరమించి మళ్ళీ స్ట్రెచర్ మీద లేకపోతే మోసుకుపోతారు, పార్లమెంట్ వరకు తీసుకుపోవచ్చు. ఒకవేళ ఈరోజు కేజ్రీవాల్ గాన లైమ్ సోడా ఇవ్వకపోతే. నా ఉద్దేశం మాత్రం, వాంగ్చుక్కి ఈ నీట్ పరీక్ష కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ ఆయనకి పెద్ద లెక్కల్లోనివి కావు. ఆయన మెయిన్ ఎయిమ్ వచ్చి లదాఖ్కి షెడ్యూల్ 6 కింద, అంటే ఆర్టికల్ 6 కాన్స్టిట్యూషన్లో స్పెషల్ హోదా కావాలి, స్టేట్ హుడ్ కావాలి. ఇంకా కోరికలు ఆయనకు లదాఖ్లో చాలా కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు కానీ తీరితే ఆయన మన కేసీఆర్ లాగానో లేకపోతే కేజ్రీవాల్ లాగానో ఇంకో 10 ఏళ్ల పాటు లదాఖ్ని పాలించగలడు. ఆయన ఎయిమ్ అది. వృధాగా దీంట్లో వచ్చి ఇరుక్కొని ఆయన మెయిన్ ఎయిమ్ని కాస్త నీరుగారిచ్చారేమో అని అనిపిస్తుంది. ఈ గత 10 రోజులుగా వాంగ్చుక్ గారిని కలవడానికి వచ్చిన పెద్దల్లో పేరు చెప్తే మీకు దీని పరిస్థితి మీకు అర్థమవుతుంది ఈజీగా. ప్రకాష్ రాజ్, ప్రశాంత్ భూషణ్,
సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ, మార్లేనా పూర్వ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, ఇవాళ రేపు మన కేజ్రీవాల్, సినిమా యాక్టర్ స్వరా భాస్కర్, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు, కునాల్ కామ్రా కమిడియన్, వీళ్ళంతా వాంగ్చుక్ని దర్శనం చేసుకొని వెళ్ళారు. వీళ్ళల్లో కల్లా ముఖ్యమైనది దర్శనం వచ్చి బృందా కారత్ గారు, ఆమెతో పాటు ఎంఏ బేబీ గారు. వీళ్ళిద్దరూ పక్క రోజే మళ్ళీ చైనా ఎంబసీలో పోయి చైనా రాయబారితో కలిసేసి చేతిలో గిఫ్ట్ ప్యాకెట్లతో పాటు బయటకు వచ్చి పోజ్ ఇచ్చారు. హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళల్లో ఇంకా 6 మంది పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎస్ఎఫ్ఐ కానీ, ఏఐఎస్ఏ, ఐసా, ఇటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన స్టూడెంట్ వర్గాల వాళ్ళు కూడా 6 మంది నిరాహారదీక్ష చేస్తున్నారు. ఇప్పుడు దాకా శాంతియుతంగా జరిగింది. దీన్ని ఫండింగ్ చేసిందంతా ఆమ్ ఆద్మీ పార్టీ అని లోకలందరికీ విదితమే. అభిజిత్ దిప్కే దీనికైతే సారథిగా ఉన్నాడు. ఆయన తన దళిత నేతగా, మీకు రోహిత్ వేముల గుర్తున్నాడేమో, అలానే ఈయన కూడా దళిత నేత పుట్టుకొస్తున్నాడు. మొన్న గడబడ ఈ 2 రోజులు అయితే ఆయన పేరుతో ఒక చట్టం వస్తుంది. శాంతియుతంగా అవుతుందని ఊహిద్దాం. నమస్కారం.